టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సంజు అసాధారణ ప్రదర్శనే తమ విజయానికి కారణమని చెప్పాడు. మంచి మనుషులకు అంత మంచే జరుగుతుందని సంజును ఉద్దేశించి పేర్కొన్నాడు. ఓపికగా వేచి ఉండే మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుందని నేను నమ్ముతున్నానని, సంజు విషయంలో ఇది నిజమైందని చెప్పుకొచ్చాడు. జట్టులో లేనప్పుడు సంజు తెర వెనుక పడ్డ కష్టం, చేసిన కృషికి సరైన సమయంలో ఫలితం దక్కిందని సూర్యకుమార్ తెలిపాడు. ఇక టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కోల్కతాలో వెస్టిండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక సంజు భారీ ఇన్నింగ్స్ తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఇది గొప్ప అనుభూతి. మేము ఎలా ఆడామో చూస్తే అందరూ చెప్పినట్టే ఇది డూ ఆర్ డై మ్యాచ్. క్వార్టర్ ఫైనల్ లాంటిదే. కఠిన పరిస్థితిలో మా ఆటగాళ్లు చూపిన ధైర్యం నిజంగా అద్భుతం. సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. నేను అతడికి ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాను, సహనం ఉన్న మంచి మనుషులకు మంచి విజయాలే జరుగుతాయని. సంజు ఆడని సమయంలో కూడా తెర వెనుక ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ కష్టమే ఇప్పుడు ఫలితంగా వచ్చింది. సరైన సమయంలో అతని కృషి ఫలించింది. అతను బ్యాటింగ్ చేస్తున్న తీరే జట్టుకు విజయాన్ని అందించిందని ప్రశంసలు కురిపించాడు. ప్రతి బౌలర్ ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారు. ఈడెన్ మైదానంలో డ్యూ వల్ల రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సులభంగా ఉంటుంది. సో 200 పరుగులు చేజ్ చేయదగ్గ స్కోర్ అని మాకు తెలుసు. బ్యాటర్లు చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మిస్తూ మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లిన తీరు కీలకం. ప్లేయర్స్ అందరూ బాగా ఆడారు. సెమీఫైనల్ చేరుకోవటం చాలా ఆనందంగా ఉంది. మొదటి మ్యాచ్ నుంచి మేమాడిన తీరు చూస్తే సెమీస్ కు అర్హులమే అనిపిస్తోంది. ముంబైలో సెమీఫైనల్ జరగటం ప్రత్యేకమని చెప్పాలి. కానీ ఇప్పుడే సెమీఫైనల్ గురించి ఆలోచించటం లేదు. ఈ రోజు విశ్రాంతి తీసుకుని రేపు ఫ్లైట్ ఎక్కుతాం. సో ముంబై చేరుకున్నాక సెమీఫైనల్ గురించి ఆలోచిస్తామని సూర్య చెప్పుకొచ్చాడు. ఇక జట్టుగా మైదానంలో ఏం చేయాలో మనకు స్పష్టంగా తెలియాలి. అదే విషయాన్ని ఆటగాళ్లకు చెప్పాను. మైదానంలోని ప్రేక్షకుల నుంచి, ఇంట్లో చూసే వారి నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. కానీ ఇలాంటి మ్యాచ్లలో ధైర్యంగా ఆడాలి, పాజిటివ్ గా నిర్ణయాలు తీసుకోవాలి. అందులో మేం సక్సెస్ అయ్యాం. ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. ఒత్తిడి లేకపోతే ఆటలో ఆ మజాయే ఉండదు. సో ఒత్తిడి ఉండదని చెబితే అబద్ధమే. చాలా నర్వస్ గా ఉంటుంది, గుండెలో టెన్షన్ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో, మన మైదానంలో ఆడుతున్నప్పుడు ఒత్తిడి సహజమే. కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటామన్నదే ముఖ్యమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరించాడు.